హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. ఈరోజు ఫ్రైడే. మీకు తెలిసిందే, ఫ్రైడే అంటే నేను నా దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను. పోయిన ఫ్రైడే బిజీగా ఉండడం వల్ల నేను నా యొక్క బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపించలేదు. ఈరోజు మీకు బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపిస్తాను. ఇంకా చూడండి, ఇక్కడ మొత్తం 40 పేర్స్ బజ్జీస్ ఉన్నాయి, సెమీ అడల్ట్స్. ఇవి ఒక కస్టమర్కి ఇచ్చేది ఉన్నది, ఆర్డర్ ఉన్నది వాటికి ఇవ్వాలని. ఇంకా చూడండి, ఇక్కడ 5 పేర్స్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. ఇవి అన్నీ నేను సేల్ చేసేస్తున్నాను. ఒక కస్టమర్కి ఒక 2 డేస్లో అవి ఇచ్చేస్తాను. ఇంకా చూడండి, చాలా అంటే చాలా ఇంకా చీక్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ కలర్స్లో ఉన్నాయి. ఇంకా చాలామంది నాకు బ్రీడింగ్ పేర్సే కావాలంటారు. నేను ఈ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ సీజన్లో మొత్తం నా కాలనీలో 70 పేర్స్ బ్రీడింగ్ని నేను రిలీజ్ చేశాను. ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర ఒక 50 పేర్స్ బ్రీడింగ్ చేస్తున్నాయి. ఒక 20 పేర్స్ ఒక బిడర్ పేర్స్ నేను సేల్ చేశాను. ఇంకా చాలామంది అవే ఆడుతుంది బ్రీడింగ్ పేర్స్ అని. ఇప్పుడు నా దగ్గర అయితే ప్రస్తుతానికి బ్రీడింగ్ పేర్స్ లేవు. ఇంకా నేను కొన్ని తీసుకొని వచ్చాను బ్రీడింగ్ పేర్స్, అది కూడా మీకు చూపిస్తాను. ఇక చూడండి, మన బర్డ్స్ బ్రీడింగ్ చేయడానికి కాల్షియం బ్లాక్తో సహా కటర్ ఫిష్ కూడా చాలా అవసరం. చూడండి, చాలా మంచి సైజ్ కటర్ ఫిష్ నేను తీసుకొని, ఒక్కొక్క కటర్ ఫిష్ మనకు 11 ఇంచెస్ కటర్ ఫిష్ మనది దగ్గర ఉన్నది. ఇది కూడా నేను సేల్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే పైన రైస్లో నా నంబర్ వస్తుంది, దానిపై మీరు వాట్సాప్ చేయండి. చాలా మంచి ప్రైస్లో మీకు ఇస్తాను. ఎందుకంటే మన బర్డ్స్ బ్రీడింగ్ చేయడానికి కాల్షియం అనేది ఎంతో అవసరం. అందుకోసం కాల్షియం బ్లాక్తో సహా కటర్ ఫిష్ కూడా ఉంచాలి. మీకు తెలిసిన బయట మార్కెట్లో మనకు ఈ సైజు కటర్ ఫిష్ అనేది దొరకదు. నేను చాలా మంచి క్వాలిటీలో కటర్ ఫిష్ అనేది తీసుకుని వచ్చాను. ఎవరికైనా కావాలంటే పైన రాసిన నంబర్ వాట్సాప్ చేయండి. ఇంకా బిడర్ పేర్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి బజ్జీసే ఎక్కువలో, కానీ సెమీ అడల్ట్స్ కావాలంటే చాలా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు 40 పేర్స్ ఉన్నాయి. ఇంకా బర్డ్స్ ఒక క్వాలిటీ చూడండి, మీకు ఒక్క బర్డ్స్ కూడా మీకు డల్గా కనిపించదు, మొత్తం హెల్దీ బర్డ్స్ ఉన్నాయి. చూడండి, ఇప్పుడే నేను వీటిని పట్టి సపరేట్ చేశాను. ఎందుకంటే బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అని చూపించాలంటే ముందు వీటిని సపరేట్ చేయాలి. లేక ఇవి మొత్తం డిస్టర్బ్ చేస్తుంటాయి, కుండలో పోతుంటాయి. లేకపోతే ఫీమేల్ అది బ్రీడింగ్ చేసేటప్పుడు ఎక్స్పెక్ట్ కూర్చొని పొదుగుటప్పుడు వాటిని డిస్టర్బ్ చేస్తుంటాయి. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. చూడండి, ఇక్కడ బ్లూ కొబార్డ్లో ఉన్నది, ఇక్కడ చూడండి, ఇక్కడ అల్బినో, ఇక్కడ ర్యాంబో, చాలా చిక్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్టిక్ పైన చూడండి, మొత్తం ఒక 3-4 చిక్స్ ఉన్నాయి. ఒక మేల్ కూడా చూడండి, అడల్ట్ మేల్ కూడా ఉన్నది. ఇక్కడ చాలా బర్డ్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి చిక్స్ ఉన్నాయి. ఒక 40 పేర్స్ అయితే ఇప్పుడు ఆర్డర్ ఉన్నది, వాటిని సపరేట్ చేశాము. ఇక్కడ చూడండి, ఇక్కడ లుటినో కూడా ఉన్నది. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇన్ని కలర్స్లో మీకు బర్డ్స్ అనేవి వేరే దగ్గర దొరకవు. ఎందుకంటే నా దగ్గర చాలా మంచి క్వాలిటీలో బర్డ్స్ ఉన్నాయి. ఇంకా చాలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ర్యాంబో, అల్బినో, లుటినో, స్పాంగల్, ఆఫ్లైన్, క్రిమినో, కొబాల్డ్, వైల్డ్, అన్ని కలర్స్ ఇంకా బర్డ్స్ మన దగ్గర ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా 5 పేర్స్. ఒకటే కస్టమర్కి మొత్తం 40 పేర్స్ బజ్జీస్ మరియు 5 పేర్స్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్. ఇవి కూడా సెమీ అడల్ట్ చిక్స్ అండి. ఈ సీజన్కి ఈ క్లాస్లో వచ్చినవి. ఇవి నేను ఈరోజు లేకపోతే ఒక 2 డేస్లో వాటికి ఇచ్చేస్తాను. ముందు నేను సపరేట్ చేసాను. నేను ఎప్పుడైనా బర్డ్స్కి సేల్ చేసే ముందు సపరేట్ చేసి ఒక 2 డేస్ ఉంచిన తర్వాత నేను సేల్ చేస్తాను. ఇప్పుడు చూడండి, కటల్ ఫిష్ బౌన్ కూడా మన దగ్గర ప్రస్తుతం ఉన్నది. చాలా డ్రై ఉన్నది. ఇంకా నేను తెచ్చిన తర్వాత ఇంక వీటిని ఒక ఎండలో ఒక 2-3 డేస్ ఉంచిన తర్వాత నేను సేల్ చేస్తాను. చాలా మంచి క్వాలిటీలో, ఇంకా వాటి ఒక సైజ్ చూడండి, చాలా పెద్ద సైజులో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే పైన ఉన్న రైట్ సైడ్ నంబర్పై వాట్సాప్ చేయండి. అదేవిధంగా చూడండి, ఇప్పుడు కొత్తగా కూడా నేను కొన్ని బర్డ్స్ అనేది తీసుకొని వచ్చాను, బ్రీడర్ పేర్స్ ఇవి. ఎందుకంటే చాలా కస్టమరు అనే ఆర్డర్స్ ఎక్కువ అయిపోయినాయి, అనే ప్రొడక్షన్ తక్కువ అయిపోయింది. ఎందుకంటే ముందు నేను బ్రీడర్ పేర్స్ కూడా నేను చాలా సేల్ చేశాను. అందువల్ల చాలా కస్టమర్స్ 30 పేర్స్, 40 పేర్స్, 20 పేర్స్ ఇలాగైతే కస్టమర్స్ వస్తుండ్రు. కానీ అందుకోసం కొత్తగా కూడా నేను ఒక 15 పేర్స్ తీసుకొని వచ్చాను, ఈ బ్రీడర్ పేర్స్ ఇవి. ఇంకా ఒక 15 పేర్స్ నేను కూడా ఇంకా తీసుకొని వస్తాను. ఎందుకంటే చాలా ఆర్డర్స్ ఉన్నాయి. ముందుగానే చాలామంది బుక్ చేసి ఉంచుకుంటారు. బజ్జీస్కి చాలామంది ముందుగానే బుక్ చేశారు. ఎందుకంటే మీకు తెలిసిందే, నా దగ్గర ఉన్న చాలా మంచి బ్లడ్ లైన్ బర్డ్స్ ఉన్నాయి. చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఇంకా చాలా అంటే చాలా మంచి కలర్స్లో చిక్స్ వస్తాయి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా చూపిస్తాను. అప్పుడే మీకు తెలిసిన నా దగ్గర ఎలాంటి బర్డ్స్ ఉన్నాయి, ఇంకా వాటి యొక్క బ్లడ్ లైన్ ఎలా ఉన్నది, ఇంకా బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది ఎలా ఉన్నది. చూడండి, ఇది కొత్తగా తీసుకుని వచ్చాను. వీటికి కుండ కూడా పెట్టేశాను. ఒక 1 వీక్లో అంటే నెక్స్ట్ ఫ్రైడే దాకా ఇవి అన్నీ బ్రీడింగ్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఎక్కువ శాతం అయితే బర్డ్స్ క్రాసింగ్ కూడా అవుతున్నాయి. కొన్ని ఫీమేల్ కుండ లోపల టైం అనేది స్పెండ్ చేస్తున్నాయి. ఒక 1 వీక్లో అవి కూడా అన్ని ఎగ్స్ అనేది ఇచ్చేస్తాయి. ఇంకా ఒక 15 పేర్స్ నేను తీసుకొని వస్తాను. ఆ తర్వాత మొత్తం ఈ కాలంలో 30 పేర్స్తో బ్రీడింగ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నా పాత కాలం చూపిస్తాను. అందులో 50 పేర్స్ ఉన్నాయి. ఇంకా నేను ఫస్ట్ క్లాస్లో వచ్చిన చిక్స్ కూడా అవి కూడా బ్రీడింగ్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి నా పాత కాలంలో ఒక 60 పేర్స్ వరకు బ్రీడింగ్ చేస్తున్నాయి. అది మీకు చూపిస్తాను, వాటి యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా. ఇంకా బర్డ్స్ కావాలంటే మీకు ఈ రైట్ సైడ్ నంబర్ వాట్సాప్ చేయండి. కాల్ అయితే చేయకూడదు. అది కూడా ఎక్కువగా కావాలంటే
వాట్సాప్ చేయండి. 1 pair 2 pairs. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ నేను చేయను. చాలామంది 1 pair 2 pairs కోసం ప్రైస్ అడిగి ట్రాన్స్పోర్ట్ చేయని అనుకుంటాను. నేను ట్రాన్స్పోర్టేషన్ చేయను, ఎక్కువగా ఉంటేనే నేను చేస్తాను. ఇప్పుడు బిల్డింగ్ ప్రోగ్రెస్ చూసాం. నెంబర్ 1 కుండలు చూడండి. దీనిలో మొత్తం 7 chicks ఉండే బయటకి వచ్చేసాయి. ఇప్పుడు నెంబర్ 2 కుండ మీకు చూపిస్తాను. నెంబర్ 2 కుండలు చూడండి, చాలా మంచి కలర్స్లో చిక్స్ ఉన్నాయి. మొత్తము దీనిలో చూడండి 7 వరకు చిక్స్ ఉన్నాయి. దీని అది చూడండి, బ్లూ కలర్ చూడండి, ఆఫ్లైన్లో ఉన్నది. ఒక క్రిమినో వైట్ పైడ్లో ఉన్నది చూడండి, గ్రీన్ పైడ్లో ఉన్నది, ఒక ర్యాంబో కూడా ఉన్నాయి. చాలా మంచి కలర్స్ ఉన్నాయి. ఇక 1 week లోపల ఇవి అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇది చూడండి, ఇది గ్రీన్ కలర్ అయితే ఒక 2 daysలోనే బయటకు వచ్చేది. మొత్తం రెడీ అయిపోయినాయి ఈ వర్డ్స్ కూడా. ఇప్పుడు నెంబర్ 3 కుండ మీకు చూపిస్తాను. నెంబర్ 3 కుండలో చూద్దాము. దీనిలో చూడండి ర్యాంబో ఫీమేల్ ఉన్నది. ఇంకా దీనిలో టైం స్పెండ్ చేసిన త్వరగా అది ఎగ్స్ వేయచ్చు, చిక్స్ బయటకి వచ్చేస్తాయి. నెంబర్ 4 కుండ చూద్దాము. అల్బినో ఫీమేల్ ఉన్నది చూడండి. ఎగ్స్ చూడండి ఎన్ని ఎగ్స్ ఇస్తాయి. అల్బినో ఫీమేల్ మొత్తము 9 ఎగ్స్ ఉన్నాయి చూడండి. దీనిలో చాలా మంచి ప్రోగ్రెస్. ఇది కూడా ఒక చిక్స్ దీనిపైన ఉన్నది, బ్లూ కోబాల్ చిక్స్ ఉన్నది. ఇంకా చాలా చిక్స్ ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి నేను 40 pairs సపరేట్ చేస్తాను ఆర్డర్. ఇదిగోండి, దీనిలోకి చిక్స్ బయటికి వచ్చేది. నెంబర్ 5 కుండలో. నెంబర్ 6 కుండ చూద్దాము. దీనిలో కూడా చూడండి చిక్స్ బయటికి వచ్చేసాయి. నెంబర్ 6 కుండకి వెళ్ళి ఇప్పుడు నెంబర్ 7 కుండ మీకు చూపిస్తాను. ఇంకా మీకు బర్డ్స్ ఎక్కువ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి. 1 pair 2 pair కోసం మెసేజ్ కూడా చేయకండి. ఇదిగోండి, దీనిలో మొత్తం 7 చిక్స్ ఉన్నాయి. చాలా హెల్దీ చిక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి బ్లడ్ లైన్ ఉన్న మీకు బర్డ్స్ అంటే బయటకు దొరకదు. ఎందుకంటే మీకు బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా మీకు చూపిస్తే నేను బర్డ్స్ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర అన్ని బర్డ్స్ చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఇది కూడా 8 నెంబర్ కుండ, బ్లూ కోబార్డ్లో ఆఫ్లైన్లో ఉన్నాయి చూడండి. ఫీమేల్ ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. ఫీమేల్ ఇప్పుడు ఎక్కువ డిస్టర్బ్ చేయను, ఎందుకంటే ఇప్పుడు చాలా అంటే చాలా చలి ఎక్కువగా ఉన్నది. ఇదిగోండి, ఇంకొక చిక్స్ బయటికి వచ్చింది. బాక్స్ పైన ఉన్న చూడండి క్రిమినోలో. చాలా మంచి చిక్స్ ఇవ్వండి, ఈరోజు బయటకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు చూడండి నెంబర్ 9 కుండ. ఇది నేను నా దగ్గర ఉన్న మంచి ఫీమేల్. ఇది లుటినో ఎగ్స్ పై కూర్చొని ఉన్న చూడండి. నేను ఫస్ట్ టైం తెచ్చినప్పుడు ఈ ఫీమేల్ ఇది చాలా అంటే చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తుంది. నెంబర్ 9. ఇప్పుడు నెంబర్ 10లో చూడండి క్లియర్ వెయిన్స్ ఉన్నది చూడండి. ఫీమేల్ బ్లూ సిరీస్లో క్లియర్ వెయిన్స్ ఫీమేల్ ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. నెంబర్ 11 కుండ చూద్దాము. దీనిలో చిక్స్ ఉన్నాయి చూడండి. మొత్తం ఒక 4 వరకు చిక్స్ ఉన్నాయి. దీనిలో మీకు చూపిస్తాను చూడండి. ఒక 4 చిక్స్ ఉన్నాయి. 4 ఎగ్స్ వేసింది ఫీమేల్, 4 చిక్స్ తీసింది. చాలా మంచి ప్రోగ్రెస్. నెంబర్ 12 కుండ చూద్దాము. దీనిలో కూడా చిక్స్ బయటికి వచ్చేసాయి. నెంబర్ 13 కుండ. దీనిలో కూడా చిక్స్ బయటికి వచ్చేసాయి. ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయలేదు, కానీ త్వరగా ఎగ్స్ వేసేస్తాయి. ఎందుకంటే ఇప్పుడే నేను నెంబర్ 14 కుండ చూడండి. దీనిలో కూడా చిక్స్ బయటికి వచ్చేసాయి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజే నేను చిక్స్ని సపరేట్ చేశాను. ఇప్పుడు ఫీమేల్ త్వరగానే ఎగ్స్ వేసేస్తాయి. నెంబర్ 15 దీనిలో కూడా ఎగ్స్ వేయలేదు. నెంబర్ 16 కుండ చూద్దాము. దీనిలో చూడండి ఫీమేల్ కూర్చొని ఉన్నది, ఎల్లో ఫీమేల్, దానిలో చిక్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ 17 కుండ చూడండి. అల్బినో ఫీమేల్, క్రిమినో మేల్. చూడండి ఫీమేల్ని మేల్ ఎలా తినిపిస్తుంది. చాలా మంచి చూడండి, ఫీమేల్ చాలా మంచి కలర్లో ఉన్నది. అల్బినో ఫీమేల్ మేల్ చాలా మంచి పేరు చూడండి ఇది. ఇంకా నా దగ్గర ఉన్న బర్డ్స్ ఎక్కువ అంటే అవి భయపడవు. నేను అక్కడనే ఉంటే అవి భయపడవు చాలా. ఎందుకంటే నేను పోతుంటాను వేరే దగ్గర కూడా కాలనీలో, వాళ్ళ దగ్గర పోయినంటే బర్డ్స్ భయపడి అటు ఇటు ఉరుకుతూ ఉంటాయి. నా దగ్గర బర్డ్స్ అలా కాదు. నేను వచ్చినప్పుడు భయపడవు. అదేవిధంగా వాటి యొక్క చిక్స్ని టచ్ చేస్తే కూడా అవి ఏమి చేయవు. అదేవిధంగా వాటి యొక్క ముంగడ్ని వాళ్ళ చిక్స్ని టచ్ చేస్తాను, అవి కరవవు. చాలా మంచి బర్డ్స్ ఉన్నాయి నా దగ్గర, అన్ని పేర్స్. ఇదిగోండి, దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. మొత్తము దీనిలో 6 చిక్స్ ఉన్నాయి. చాలా మంచి హెల్దీగా ఉన్నాయి చూడండి అన్ని బర్డ్స్. ఒక 15 డేస్లో కూడా ఇవి బయటకి వచ్చేస్తాయి. 15 to 20 డేస్లో. ఇది కూడా నెంబర్ 18 కుండ. ఫీమేల్ ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. ఇప్పుడు మూతని ఇలా వైట్ కలర్ మూత ముందు పెట్టేస్తాను, ఎందుకంటే ఎగ్స్ వచ్చేస్తాయి దీనిలో కూడా. నెంబర్ 18 కుండ. నెంబర్ 19 కుండ. ఇది ర్యాంబో ఫీమేల్ చూడండి. ఇదే సీజన్లో వెళ్ళిన చిక్స్. ఇది ఇప్పుడు నా దగ్గర బ్రీడింగ్ కూడా చేస్తుంది. దగ్గర దీని ఏజ్ 3 months పైన ఉంటుంది. చూడండి బ్రీడింగ్ కూడా చేస్తుంది చూడండి. ర్యాంబో ఫీమేల్ ఫస్ట్ టైం అది బ్రీడింగ్ చేస్తుంది. నా దగ్గర వెళ్ళిన చిక్స్ అది. ఈ క్లాస్లో ఈ సీజన్లో వచ్చిన చిక్స్ అది. నెంబర్ 20 కుండ చూడండి. దీనిలో చిక్స్ ఉన్నాయి. ఒక 6 చిక్స్ ఉన్నాయి. దీనిలో 6 to 7 వరకు చిక్స్ ఉన్నాయి. నెంబర్ 21 కుండ. దీనిలో కూడా చూడండి చిక్స్ ఉన్నాయి, చాలా హెల్దీగానే ఉన్నాయి. మొత్తం 7 చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి చూడండి. ఇప్పుడు దాని పక్క కూడా కుండలు చూపిస్తాను. నెంబర్ 22 కుండ. ఇది నేను హ్యాండ్ టైమ్ చేసిన ఫీమేల్.
చూడండి ఎగ్స్ పై కూర్చుని ఉన్నది, బతుకుతుంది ఎగ్స్ని. ఎక్కువ ఇప్పుడు ఏ ఫీమేల్ కూడా డిస్టర్బ్ చేయడం కూడా చాలా అంటే చాలా చలి ఎక్కువ ఉన్నది. ఇది కూడా నా దగ్గర ఫస్ట్ టైం బ్రీడింగ్ చేస్తుంది. ఇది ఫస్ట్ క్లాస్లో వెళ్ళిన ఫీమేల్. ఇది కూడా ర్యాంబో ఫీమేల్. ఒక ఎగ్ వేసింది చూడండి, ఇంకా ఎగ్స్ వేయచ్చు. ఫస్ట్ టైం బ్రీడింగ్ చేస్తుంది. ఇది కూడా నెంబర్ 24లో చూడండి మొత్తం 6 ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ ఒక క్వాలిటీ చూడండి, ఎగ్స్ ఒక సైజ్ కూడా చూడండి, క్వాలిటీ చాలా మంచి క్వాలిటీలో ఎగ్స్ ఉన్నాయి. నెంబర్ 25 కుండా చిక్స్ బయటికి వచ్చేసాయి. త్వరగా ఫీమేల్ ఎగ్స్ వేయచ్చు. నెంబర్ 26 కుండా దీనిలో చూడండి మేల్, చూడండి మేల్ ఎలా చిక్స్ని తినిపిస్తుంది చూడండి. బ్లూ కోబాల్ట్ ఆఫ్లైన్లో మేల్ చూడండి, మొత్తం చిక్స్ని ఎలా తినిపిస్తుంది మేల్. మొత్తం దీనిలో 7 చిక్స్ ఉన్నాయి, చాలా హెల్దీగానే ఉన్నాయి చిక్స్. ఒక 15 to 20 డేస్లో ఈ చిక్స్ కూడా బయటికి వచ్చేస్తాయి. దగ్గర 15 డేస్లోనే వచ్చేస్తాయి, ఎందుకంటే చాలా మంచి వీటి ఒక ఫిన్ ఫెదర్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు చాలా తొందరగానే సైజ్ పెరుగుతుంది ఇలా బర్డ్స్ చిక్స్ అవి. ఇదిగోండి నేను ఇక్కడనే ఉన్నాను కానీ చూడండి భయపడతలేదు, ఎలా తినిపిస్తుంది వాటి చిక్స్ని. నా దగ్గర అన్ని బర్డ్స్ అలాగనే చాలా మంచిగా వాటి యొక్క చిక్స్ని పెంచుతాయి, ఇంకా చాలా అంటే చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఒక బ్రీడింగ్ ప్రోగ్రెస్ వీడియో పూర్తిగా చూడండి లాస్ట్ వరకు, మీకు అప్పుడే తెలుస్తుంది నా దగ్గర బర్డ్స్ ఎలా బ్లడ్ లైన్ ఉన్నది, వాటి యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూడండి. నెంబర్ 27 కుండా చూడండి, దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి, చాలా మంచి సైజులో ఉన్నాయి. దీనిలో చూడండి 2 ర్యాంబో ఉన్నది, ఒకటి బ్లూ పైడ్లో వస్తుంది మనకు. ఇది చూడండి చాలా మంచి కలర్స్లో ఉన్నాయి. దీనిలో మొత్తం 6 చిక్స్ ఉన్నాయి. నెంబర్ 28 కుండా చూద్దాము. దీనిలో ఎగ్స్ ఉన్నాయి చూడండి, మొత్తము 8 ఎగ్స్ ఉన్నాయి. దీనిలో చాలా మంచి క్వాలిటీలో ఎగ్స్ ఉన్నాయి. నంబర్ 29 కుండా ఫీమేల్స్ చూడండి ఎగ్స్ పై కూర్చుండేది, ఇంకా ఎగ్స్ సెల్ పక్కకే పడేసి ఉండే చిక్స్ బయటకు వచ్చేసాయి. దీనిలో కూడా ఈరోజు ఒక చిక్స్ వచ్చినట్టు ఉన్నది, దాని పక్కకుండా కుండా చూద్దాం. ఇప్పుడు 30వ నంబర్ కుండా దీనిలో చూడండి చిక్స్ ఉన్నాయి. దీనిలో ఒక 6 వరకు చిక్స్ ఉన్నాయి. ఇంకా కొద్దిగా దీనిలో చూడండి ఫ్లక్కింగ్ చేస్తున్నది మేల్ ఫీమేల్ చూడండి, కొద్దిగా చిక్స్ని ఫ్లక్కింగ్ చేస్తున్నాయి. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఫ్లక్కింగ్ చేసి మనకు పర్వాలేదు, అది చిక్స్ బయటికి వచ్చిన తర్వాత ఒక 10 to 15 డేస్లో వాటి యొక్క ఫెదర్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇదిగోండి మొత్తము 7 చిక్స్ ఉన్నాయి. దీనిలో చిక్స్ అయితే అన్నీ హెల్దీగానే ఉన్నాయి, కానీ కొద్దిగా ఫీమేల్ లేకపోతే మేల్ దీనిలో ఫ్లక్కింగ్ చేస్తుంది. 30 నెంబర్ కుండాలో 31వ నెంబర్ కుండా చూడండి బ్లూ పైడ్లో ఫీమేల్ ఉన్నది, ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. 32వ నెంబర్ కుండా దీనిలో ఎగ్స్ ఉన్నాయి చూడండి, మొత్తం 6 ఎగ్స్ ఉన్నాయి. 33వ నెంబర్ కుండా దీనిలో చిక్స్ ఉన్నాయి చూడండి, చాలా మంచి కలర్ చిక్స్ ఉన్నాయి. దీనిలో మొత్తము చూడండి, దీనిలో అల్బినో కూడా చిక్స్ ఉన్నది. అల్బినో ఒకటి క్రిమినో పైడ్లో వస్తుంది మనకు, బ్లూ గొబాయిడ్లో ఒకటి క్లియర్ విన్స్లో వస్తుంది చూడండి, చాలా మంచి కలర్స్ చిక్స్ ఉన్నాయి. మొత్తం 7 చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి. ఇప్పుడు దాని పక్కకుండా కుండలో చూద్దాము. 34వ నెంబర్ కుండా అల్బినో ఫీమేల్ ఉన్నాయి చూడండి, ఎలా చిక్స్ని తీసుకుని కూర్చున్నాయి చూడండి, మరి రెక్కలు కింద చిక్స్ ఉన్నాయి. మీకు చూపిస్తాను కొద్దిగా జరిపి ఫీమేల్ని, చాలా మంచి ఫీమేల్ అల్బినో ఫీమేల్ ఉన్నాయి చూడండి. ఒక చిక్స్ ఉన్నాయి దాని రెక్కల కింద, ఎలా మంచిగా వాటి ఒక చిక్స్ని తీసుకుని కూర్చున్నాయి. ఎందుకంటే చెప్పాను ముందుగానే చలి చాలా ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు 35వ నెంబర్ కుండా చూడండి ఎల్లో ఫేస్ ఫీమేల్ చూడండి, ఆఫ్లైన్లో ఎగ్స్ పై కూర్చొని ఉన్నది. 36వ నెంబర్ కుండా దీనిలో చిక్స్ ఉన్నాయి, మొత్తము 4 వరకు చిక్స్ దీనిలో కూడా ఉన్నాయి. 37వ నెంబర్ కుండా దీనిలో 2 ఫీమేల్ కలిసి బ్రీడింగ్ చేస్తాయి. నేను పోయిన వీడియోలో చూపించాను. సెకండ్ క్లాచ్ వాళ్ళ సేమ్, ఇప్పుడు థర్డ్ క్లాచ్లో అవి బ్రీడింగ్ చేస్తున్నాయి. ఒక ఎగ్ వచ్చేసింది. ఈ కుండలో దగ్గర 12, 13, 14 వరకు ఎగ్స్ వస్తాయి దీనిలో, ఎందుకంటే 2 ఫీమేల్స్ కలిసి ఎగ్స్ వస్తున్నాయి దానిలో. 38వ నెంబర్ కుండా ఫీమేల్ ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. 39వ నెంబర్ కుండా ఒక ఎగ్ వచ్చేసింది, ఇంకా ఎగ్స్ వేయచ్చు ఫీమేల్. ఇప్పుడు చూద్దాం 40వ నెంబర్ కుండా దీనిలో ఇంకా ఎగ్స్ వేయలేదు. 41 నెంబర్ ఇప్పుడే ఫీమేల్ బయటికి వచ్చింది, అండ్ త్వరగా ఎగ్స్ వేయచ్చు దీనిలో. 42వ నెంబర్ కుండా చిక్స్ బయటికి వచ్చేసాయి, ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయలేదు. 43వ నెంబర్ కుండా చూడండి ఫీమేల్ ఎగ్స్ పై కూర్చుండి పొదుగుతుంది. 44వ నెంబర్ కుండా చూద్దాము దీనిలో ఏమున్నది, దీనిలో కూడా చిక్స్ బయటికి వచ్చేసాయి. 45వ నెంబర్ కుండా దీనిలో చూడండి అల్బినో ఫీమేల్ ఎగ్స్ పై కూర్చొని పొదుగుతుంది. 46వ నెంబర్ కుండా దీనిలో ఒక ఎగ్ వచ్చేసింది, ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయచ్చు. 47వ నెంబర్ కుండా చూడండి దీనిలో చిక్స్ ఉన్నాయి. దీనిలో మనకు చిక్స్ వైల్డ్లో ఉన్నది, బ్లూ కోబాయిడ్లో ఉన్నది చూడండి, బ్లూ కలర్స్లో బ్లూ ఆఫ్లైన్లో ఉన్నది. ఒకటి మనకు దీనిలో ర్యాంబో కూడా చిక్స్ వస్తుంది.
ఈసారి అయితే నాకు చాలా ర్యాంబో చిక్స్ ఉంది. ఎందుకంటే ర్యాంబో బర్డ్స్ చాలా అయిపోయింది నా దగ్గర. ఇప్పుడు 48 నెంబర్ కుండా ఇంకా ఫీమేల్ ఎక్స్ వేయలేదు. 49 నెంబర్ కుండా దీనిలో కూడా ఎక్స్ వేయలేదు. 50 నెంబర్ కుండా దీనిలో కూడా ఎక్స్ వేయలేదు. 51 దీనిలో ఎక్స్ ఉన్నాయి చూడండి. మొత్తం 6 ఎక్స్ ఉన్నాయి 51 నెంబర్ కుండలో. ఇప్పుడు చూద్దాం 52వ నెంబర్ కుండా దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి. చిక్స్ ఒక సైజ్ చూడండి, చాలా మంచి సైజ్ చిక్స్ ఉన్నాయి. కలర్స్ కూడా చాలా మంచి కలర్స్లో వస్తున్నాయి చూడండి. వీడియో ఒక కలర్ చూడండి, బ్లూ ఆఫ్లైన్లో చిక్స్ ఒక కలర్ చూడండి, ఎంత మంచి కలర్, డార్క్ కలర్లో ఉన్నది. చాలా మంచి కలర్స్లో చిక్స్ ఉన్నాయి దీనిలో కూడా. ఇప్పుడు చూడండి దాని కింద ఉన్న కూడా చూడండి 53వ కుండా ఫీమేల్ ఎక్స్ పై కూర్చొని పొతుకుతుంది. 54 నెంబర్ కుండా దీనికి ఎక్స్ వేయలేదు. 55 ఎక్స్ పై కూర్చొని ఫీమేల్ ఎల్లో కలర్ పైడ్లో. 56 చిక్స్ బయటికి వచ్చేసాయి, ఇంకా ఫీమేల్ ఎక్స్ వేయలేదు. 57వ నెంబర్ కుండా దీనిలో కూడా చిక్స్ బయటికి వచ్చేసాయి. 58వ నెంబర్ కుండా చూడండి ర్యాంబో ఫీమేల్, ర్యాంబో వర్కింగ్ ఫీమేల్ చూడండి ఎక్స్ పై కూర్చొని పొదుగుతుంది. ర్యాంబో వర్కింగ్ ఫీమేల్ ఉన్నది చాలా మంచి కలర్స్లో. 59వ నెంబర్ కుండా దీనిలో కూడా చిక్స్ బయటికి వచ్చేసాయి. 60 నెంబర్ కుండా చూద్దాం చూడండి, దీనిలో చిక్స్ ఉన్నాయి. దీనిలో మొత్తము 8 చిక్స్ ఉన్నాయి చూడండి. దీనిలో ఇంకా చూపిస్తాం చూడండి. మనం ఎప్పుడైనా బిల్డింగ్ ప్రోగ్రెస్ చేసే మొత్తం చూడాలి. ఇదిగోండి ఈ చిక్స్ చూడండి, మొత్తము వాటి యొక్క నోస్కి మొత్తం అంటుకుని ఉన్నాయి చూడండి రెట్టెలు. ఇది మనం క్లీన్ చేయాలి, లేకపోతే చిక్స్ అనేవి చనిపోతాయి. శ్వాస తీసుకోపోవడం వల్ల చనిపోతాయి. ఇదిగోండి మొత్తం ఇలా క్లీన్ చేయాలి. నేను ఎప్పుడు కూడా బిల్డింగ్ ప్రోగ్రెస్ అనేది డైలీ ఒకసారి ఇవన్నీ కూడా చూస్తాను. ఇలా ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే వాటిని క్లీన్ చేస్తాను, లేకపోతే కుండలు క్లీన్ చేస్తాను. అప్పుడే మన దగ్గర మంచి ప్రోగ్రెస్ వస్తుంది. ఇంకా బర్డ్స్ కూడా చాలా హెల్దీగా ఉంటాయి చిక్స్ అనేది. ఇప్పుడు చూడండి దాని పక్కకు ఉన్న కుండలు చూద్దాము. దీనిలో కూడా చిక్స్ అన్నీ బయట పెద్దగా అయిపోయినాయి చూడండి. ఒక 1 వీక్ లోపలనే బయటకు వచ్చేస్తాయి. ఇందులో చూడండి ర్యాంబో కూడా ఉన్నాయి చూడండి, ర్యాంబో ఉన్నది, అల్బినో, చాలా మంచి చిక్స్ ఉన్నాయి దీనిలో. 62 నెంబర్ కుండా చిక్స్ బయటకు వచ్చేస్తాయి. 63 నెంబర్ కూడా చూపిస్తాను చూడండి. ఇందులో మనకు జంబో ఫీమేల్ ఉన్నది. నేను ఒక 2 జంబో ఫీమేల్ తీసుకుని వచ్చాను చూడండి. అది నేను ఫ్రీ ఫ్లైట్ ట్రైనింగ్ ఇచ్చిన ఎల్లో మన లొటినో మేల్తో పేరింగ్ చేసుకుని చూడండి చూపిస్తాను. ఇదిగోండి ఇది కుండాపై కూర్చున్నది 63, అది ఫీమేల్ జంబో సైజ్ ఫీమేల్. ఇదిగోండి కట్టెపై అది కూర్చున్నది మేల్. ఇది నేను ఫ్రీ ఫ్లైట్ ట్రైనింగ్ ఇచ్చిన మేల్. ఇది చూడండి చాలా పేరింగ్ చేసుకున్నాయి. సైజ్కి వస్తే చూడండి ఇది జంబో ఫీమేల్, అది మన నార్మల్ బజ్జీస్ మేల్. 2 కూడా లుటినోనే ఉన్నాయి, కానీ సైజులో చాలా తేడా ఉన్నది. ఇది జంబోది, ఇది కొన్ని కుండపై ఎక్కింది ఫీమేల్ జంబోది. పక్కకు ఉన్నది మేల్. సైజ్ చూడండి, వాటి యొక్క మేల్ ఒక సైజ్ చూడండి, ఫీమేల్ ఒక సైజ్ చూడండి. ఇవి పేరింగ్ కూడా చేసుకున్నాయి, క్రాసింగ్ కూడా అవుతున్నాయి. ఇంకా ఫీమేల్ అనేది ఒక 3 ఎగ్స్ కూడా వేసింది. ఇదిగోండి వాటి ఒక సైజ్ చూడండి, ఫీమేల్ ఒక సైజ్, ఒక మేల్ ఒక సైజ్. ఇది జంబో ఫీమేల్ మరియు మన నార్మల్ బజ్జీస్ ఒక మేల్. 2 కూడా లుటిన్లో ఉన్నాయి. పేరింగ్ అయితే అవుతున్నాయి, క్రాసింగ్ కూడా అవుతున్నాయి. పేరింగ్ అయితే చేసుకున్నాయి, క్రాసింగ్ అవుతున్నాయి. మనకు ఎగ్స్ కూడా వేసాయి. ఒక 1 వీక్ తర్వాత మనం చూస్తాను వాటి యొక్క ఎగ్స్ ఫర్టైల్ ఉన్నాయో అన్ఫర్టైల్ ఉన్నాయి. ఎందుకంటే సైజ్లో చాలా తేడా ఉన్నది. మనం ఎప్పుడన్నా జంబోతో మనం పేరింగ్ చేసుకోవచ్చు, కానీ మేల్ అనేది నార్మల్ ఉండాలి. అదేవిధంగా మీరు జంబో మేల్ ఉంచితే, నార్మల్ ఫీమేల్ ఉంచితే అది వాళ్ళకి ప్రాపర్ అనేది క్రాసింగ్ అనేది కాదు. దానివల్ల ఎగ్స్ అనేది అన్ఫర్టైల్ అవుతాయి. అందుకోసం నేను ఇక ఫీమేల్ అని తీసుకుని వచ్చేది 2 జంబోయి. మేల్ అయితే చాలా ఉన్నాయి నా దగ్గర. ఇదిగోండి 3 ఎగ్స్ కూడా వేసింది. ఒక 1 వీక్ తర్వాత చూస్తాను వాటి యొక్క ఎగ్స్ అన్ఫర్టైల్ ఉన్నాయో ఫర్టైల్ ఉన్నాయో. ఇంకా ఎగ్స్ వేయచ్చు ఫీమేల్. దాని కింద చూద్దాం ఇప్పుడు కుండలో. అది మన ర్యాంబో వర్కింగ్ ఫీమేల్ చూడండి ఎగ్స్ పై కూర్చొని ఉన్నది. దానికి పక్కకున్న కుండ 65 నెంబర్ కుండ. దీనిలో చూడండి మొత్తం చిక్స్ ఉన్నాయి. ఒక 7 వరకు చిక్స్ ఉన్నాయి. చిక్స్ అన్నీ పెద్దగా అయిపోయి చూడండి. ఒక 2-3 డేస్లో ఇవి బయటకు ఒకటి వచ్చేస్తాయి. దాని పక్కకున్న 66 నెంబర్ కుండ, దానిలో ఏమీ లేదు. 67 నెంబర్ కుండ, దానిలో కూడా ఏమీ లేదు. 68 నెంబర్ కుండ చూద్దాము. దీనిలో చూడండి ఒక చిక్స్ కూడా చనిపోయి ఉన్నాయి చూడండి. ఫీమేల్ కింద కొన్ని చిక్స్ కూడా ఉన్నాయి. ఒక చిక్స్ కూడా చనిపోయింది, వాటిని తీసేస్తాను, లేకపోతే చీమలు వచ్చేస్తాయి. ఇదిగోండి మొత్తం బ్లాక్ కలర్లో అయిపోయింది. ఒక చిక్స్ చనిపోయింది. ఒక 3 చిక్స్ కూడా ఉన్నాయి. ఇంకా 3 ఎగ్స్ కూడా ఉన్నాయి. ఇది తీసేసాను. ఇదిగోండి 4 ఎగ్స్ ఉన్నాయి. ఇంకా 3 చిక్స్ ఉన్నాయి. దీనిలో చిక్స్ అయితే ఇవి హెల్దీగానే ఉన్నాయి. ఒక చిక్స్ మాత్రం దీనిలో చనిపోయింది. ఇప్పుడు చూద్దాం 69 నెంబర్ ఫీమేల్ కింద ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ పై ఫీమేల్ పొదుగుతుంది. డిస్టర్బ్ అయితే మనం చేయం. ఇప్పుడు 70 నెంబర్ కుండా, ఇది కూడా ఫస్ట్ టైం బ్రీడింగ్ చూస్తుంది. ఇది నా దగ్గర ఫస్ట్ క్లాస్లో వచ్చిన చిక్స్. ఇది కూడా బ్రీడింగ్ చూస్తుంది, మంచిగానే ఎగ్స్ వేసాయి మొత్తం. ఇప్పుడు చూడండి 72 నెంబర్ కుండా రైన్బో వర్కింగ్ ఫీమేల్. ఇది కూడా దాని కింద కూడా చిక్స్ ఉన్నాయి, ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి. చాలా మంచి ప్రోగ్రెస్. చాలా వరకు చిక్స్ నేను ఇప్పుడే పట్టి సపరేట్ చేశాను.
ఇప్పుడు అన్ని ఫీమేల్స్ మేల్స్ ఫ్రీ అయిపోయినాయి. అది ఇంకా తొందరగానే అవి అన్ని బ్రీడింగ్ చేస్తాయి. ఎందుకంటే చిక్స్ ఉండగా వాటిని చిక్స్ డిస్టర్బ్ చేస్తుంటాయి, అది చిక్స్ని తినిపిస్తుంటాయి, దాంట్లో టైం ఎక్కువ వేస్ట్ అవుతాయి. ఇదిగోండి మొత్తం సపోర్ట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.